మీ సపోర్ట్ తో ఏ టైనీ వరల్డ్ గ్రో అవ్వాలి. ఒక సబ్స్క్రైబ్ మా టైనీ వరల్డ్ కి పెద్ద సపోర్ట్. మీ ఒక క్లిక్ మాకు చాలా వాల్యూ. సబ్స్క్రైబ్ మీ నాన్న ఎత్తేస్తే అదే స్పెషల్. బిర్యానీ చేయొచ్చు కదే, తిని చాలా రోజులైందమ్మా. అమ్మ బాబాయ్ బిర్యానీయా? ఆపండ్రా, మీ నాన్న విన్నారంటే ఏం లేదు, ఇంకా మీతో పాటు ఆయన మొదలెడతారు బిర్యానీ బిర్యానీ అని. బిర్యానీ అంటే ఎంత పని ఉంటుందో తెలుసా? అన్నయ్య, అమ్మలా అడిగితే మన మాట వినరా. పద, నాన్న చేత అడిగించావు అనుకో, అప్పుడు వింటుంది. ఐడియా బాగుంది. పద చెల్లి, నాన్నకి చెప్దాం. నానా, నానా, ఎక్కడున్నారు నానా? ఇక్కడే ఉన్నారా? ఏం చేస్తున్నారు నానా? ఏం లేదురా, ఇదిగో బావిలో బకెట్ అడిపోయింది, తీద్దామని చూస్తున్నాను. మీ అమ్మ చూసిందనుకో మళ్ళీ అర్థం కదా. ఏంటి, ఎందుకు పిలిచారు చెప్పండి ముందు. ఏం లేదు నానా, మరేమో మరేమో. మరే బాబు, మరేమో మరేమో అంటూ ఈ మంత్రం సాయంత్రం వరకు చెప్తారా, లేదా అసలు విషయం చెప్తారా? ఆగు నానా, చెప్తాము. అమ్మ విన్నదనుకో అరుతుంది మళ్ళీని. నేను చెప్పేది సైలెంట్ గా వినండి. అబ్బో, ఇదంతా భయమే. నాటకాలు అవి చెప్పండిరా ముందు. నానా, ఈరోజు ఆదివారం కదా, అమ్మని బిర్యానీ చేయమని అడిగావు. అమ్మేమో ఇప్పుడు వద్దు అంటుంది, మరి ఎప్పుడైనా చేసుకుందాంలేరా అంటుంది. నువ్వు అడుగు నానా, చేస్తుంది ప్లీజ్. మీరు అడిగితే చేయనందా? ఉండు, మీ అమ్మ పని చెప్తాను. మీరు వెళ్ళిపోయి అలా కూర్చోండి, ఏమీ అరగనట్టు. అలాగే నాన్నా. చిట్టి, ఇదిగో నిన్నేనే చిట్టి. ఏం చేస్తున్నావే? ఎన్నిసార్లు పిలవాలి? పిలిస్తే వినపడతలేదా, లేక ఎందుకు పలకాలి అని ఆలోచిస్తున్నావా? ఏంటండి, ఎందుకు అలాగా కోపంగా పిలుస్తారు? ఇదిగో వస్తున్నాను, ఆగండి. ఏంటి చెప్పండి. ఏం చేస్తున్నావే? ఎప్పుడు చూసినా వంటగదిలో ఏదో ఒకటి పునుక్కుంటానే ఉంటావా? మా ఆడవాళ్ళకి వంటగది కదా ప్రపంచం, అందుకే ఎప్పుడు చూసినా అక్కడే ఉంటాను. ఎందుకు పిలిచారో చెప్పండి ముందు. మరేం లేదే. ఏమి లేదా? మరి ఎందుకు పిలిచారు? నేను వెళ్తాను, నాకు చాలా పని ఉంది. అబ్బా ఆగవే బాబు, నేను చెప్పేది కాసంత విను. నానా, ఇప్పుడు లైన్లోకి వచ్చారు చెల్లి. మన ముందు కోపంగా ఉన్నట్టు ఉంటారు కానీ అమ్మంటే నాన్నకి భయమేనే. సరే చూడు ఏం జరుగుతుందో. నాన్న అమ్మని ఎలాగడిగి ఒప్పింటారో చూద్దాం ఉండు. ఈరోజు ఆదివారం కదా, ఏం వండుతున్నావే? మీరు చికెన్ తీసుకొస్తే అదే వండుతాను. ఓహో అవునా, నువ్వు అలా డిసైడ్ అయిపోయావా? నాకేమో నాలుగు తెగ పీకేస్తుంది, మనసంతాని ఏదో తినాలని ఆశపడుతుంది. అవునా, ఏంటో అది? అదేంటంటే బిర్యానీ. బిర్యానీ చేయొచ్చు కదే. అనుకున్నా అదే అడుగుతారని. పిల్లలు ఎక్కడా కనపడతలేదు. ఇప్పుడు వాళ్ళెందుకే? చెప్తా. పిల్లలు ఎక్కడున్నారా? ఇలా రండి. ఇక్కడే ఉన్నావు. రండి రండి, మీ పని చెప్తాను. మీరు అడిగితే వద్దన్నానని మీ నాన్నతో అడిగింటారా మిమ్మల్ని? అమ్మా, మా మంచి అమ్మ ఏది అడిగినా కాదందు. వేసేసారు బిస్కెట్ వాళ్ళ అమ్మకి. వీళ్ళేనా చిటికీలో పార్టీ మార్చేస్తారు. ఉండు చెప్తాను. వదిలే చిట్టి, బిర్యానీ చెయ్యి. నువ్వు బిర్యానీ చేసి చాలా రోజులైంది కదా, తినాలని ఉందే. అలా కాదండి, ఇప్పుడు బిర్యానీ అంటే సర్లే, అయితే బయట నుంచి తీసుకొచ్చేస్తానులే ఈసారికి. బయట నుంచా? అస్సలు ఒప్పుకోనండి. అబ్బా, నీతో వచ్చిన చిక్కు ఇదే చిట్టి. నువ్వు చెయ్యవు, బయట నుంచి తెచ్చుకోనేవు. బయట ఎలా చేస్తారో మీకు తెలీదా? టేస్టింగ్ సాల్ట్లు అయ్యి వేసి ఏదో చేస్తారు. పిల్లలకు మళ్ళీ తేడా వస్తుంది. వద్దులేండి, నేనే చేస్తాను. ఏం చేస్తాను?
పిల్లలు చూసారా, మీ అమ్మని ఎలా అడిగితే ఒప్పుకుంటుందో నాకు తెలుసు కదా. బయట నుంచి అంటే చచ్చినా ఒప్పుకోదు, అందులోనూ మీకోసం అంటే అస్సలు ఒప్పుకోదు. అందుకే ఈ దారిలో వచ్చా. చూసారా ఎలా ఉంది మన ప్లాన్? నానా నీ దారి రహదారి నానోయ్, నువ్వు సూపర్ నానా. థ్యాంక్ యూ. చెప్పవే, చేస్తావా? వెళ్ళి తెచ్చుకోమంటావా? వద్దులేండి బాబు, నేనే చేస్తాను. హే, బిర్యానీ 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 బిర్యానీ. అమ్మా ఈ రోజు అయితే బిర్యానీ పక్కా కదా? పక్కాగా కావాలి అంటే మీ నాన్న చికెన్ తీసుకురావాలి మరి. చికెన్ తేవడం సులువేనే, కానీ చికెన్ షాప్కి వెళ్ళడమే కష్టం. సరే అయితే మీ ఇష్టం, తెస్తే చేస్తాను, లేదంటే కూర్చుంటాను అంతే. అదిగారు అంటే చాలు ఇల్లంతా కిష్కింద కాండ చేసేస్తారు బాబు. వెళ్ళండి, వెళ్ళి చికెన్ తీసుకురండి నాయనా. సరే వెళ్తానులే. ఏది ఆ సంచిలో తెచ్చివ్వు. ఇదిగో వండండి, తెస్తాను. ఇదిగో సంచి. సర్లే, చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తీసుకొస్తాను. సరే. ఏమై మస్తాను, 1 కేజీ చికెన్ ఇవ్వయ్యా, సాఫ్ట్గా ఉండాలయ్యో. సాఫ్టా? మీ ఇంట్లో మేడం గారు కుక్కరా ప్రెషర్ కుక్కరా అండి? కుక్కర్ కాదయ్యా, ప్రెషర్ కుక్కరే మా ఆవిడ. అది చెప్పండి బాబు ముందు. ఇదిగో అసలే మా ఆవిడ బిర్యానీ చేస్తుంది. ఈ బిర్యానీ తినడానికి నేను నా పిల్లలు ఎన్ని ప్లాన్లు వేసామో నీకేం తెలుసు. ఇప్పుడు నువ్వు చికెన్ మంచిది ఇవ్వలేదనుకో, మా ఆవిడ నిజంగానే ప్రెషర్ కుక్కర్ అయిపోతుంది అయ్యా. వద్దులేండి సారు, ఇదిగోండి మీరు అడిగిన సాఫ్ట్ చికెన్. చికెన్ ఎంతండి ఈ కేజీ? ఎంతండి? 260 రూపాయలు. అయ్యి బాబోయ్, చికెన్ రేట్ ఏంటయ్యా బాబు ఇలా పెరిగిపోతుంది. ఏం చెప్తామండి. సర్లే, ఇగో నీ 260 రూపాయలు తీసుకో. అలాగేనండి బాబు గారు. సరే వెళ్ళొస్తాను మరి. చికెన్ సాఫ్ట్గా ఉండి మీ బిర్యానీ కనుక బాగుంటే మా చికెన్ షాప్కి 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి బాబు గారు. అలాగేనయ్యా, వస్తాను. అమ్మా నానేంటి ఇంకా రాలేదు? వస్తారులే, ఆగండ్రా, ట్రాఫిక్లో ఇరుక్కుపోయి ఉంటారు. వచ్చేస్తారులే, అదిగో మాటల్లోనే వచ్చేసారు. ఇదిగో చిట్టి, చికెన్ తెచ్చానే, ఇంక నువ్వు బిర్యానీ పని మొదలెట్టు. ఆగండి, మొదలెడతాను కానీ చికెన్ సాఫ్ట్గా ఉన్నదా ముందు? అడిగే తెచ్చానే, చాలా సాఫ్ట్గా ఉంది, బాగుంది అన్నాడు చికెన్. ఆ, మీరు వెళ్ళి అలా కూర్చోండి, నేను నెమ్మదిగా నా పని చూసుకుంటాను. సర్లే అయితే. ముందు బియ్యం కడిగి నానబెట్టి చికెన్కి మసాలా బాగా పట్టించాలి కదా. అబ్బా చిట్టి, నువ్వు అలా చెప్పకే, నాకు నోరు ఊడిపోతుంది. ఏమండో మిమ్మల్ని చూస్తున్నారా? మినియేచర్ బిర్యానీ కోసం కావలసిన మసాలా సామాన్ అన్నీ ఇక్కడే పెట్టాను, జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి. నేను ఎలా చేశానో అలాగే చేయండి.
ముందుగా బిర్యానీ అసలు సిసలైన బావర్చి బిర్యానీ ఫ్లేవర్ రావాలంటే మీకు ఏమేం కావాలో ఏమేం వేసుకోవాలో అన్నీ నేను చెప్తానండి. నన్ను చూసి అలాగే ఫాలో అయిపోయింది. ముందుగా మన ఛానల్ చూస్తున్నారనుకోండి, ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి బాబు. మీరు సబ్స్క్రైబ్ చేసినారనుకో ఇలాంటి మంచి మంచి వీడియోలు అలాగే కామెడీలు మీకు కావాల్సినంత ఇస్తానండి.
ఏమే చిట్టి, ఎక్కడి వరకు వచ్చింది నీ బిర్యానీ? ఇదిగో పొయ్యి వరకు వచ్చిందండి. నీ బిర్యానీ స్మెల్ వస్తుంటే ఆఫీస్లో టెన్షన్లన్నీ మర్చిపోయానే. అది బిర్యానీ పవర్ కాదండి, ఫ్యామిలీ పవరు. అవును, నిజంగానే. అందుకే హెల్ప్ చేయడానికి వచ్చాను. అవునా, హెల్ప్ చేయడానికి వచ్చారా లేదా ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చారా?
మూత తీనా చిట్టి? వద్దు వద్దు, మూత తీస్తే వాసనంతా బయటికి వెళ్ళిపోతుంది. చిట్టి మూత తీసేస్తానే, ఆ బిర్యానీ స్మెల్ అదిరిపోతుంది. అబ్బా కాసేపు ఆగనివ్వండి. స్టవ్ ఆపేశాక ఒక 5 నిమిషాలు ఉంచామనుకో మంచి ఫ్లేవర్ పట్టేస్తుంది రైస్ అంతని. అబ్బా బిర్యానీ భలే అయిపోయింది చిట్టి, గుమగుమలు ఆడిపోతుంది అనుకో. ఎప్పుడెప్పుడు ప్లేట్లో పెడతావా, ఎప్పుడెప్పుడు తిన్నావా అని చూస్తున్నాం మేమైతే. త్వరగా కానివ్వు చిట్టి, ఆకలిస్తుంది. ఇదిగో వడ్డిస్తున్నా. మినియేచర్ బావర్చీ బిర్యానీ రెడీ. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఇదిగో గుమగుమలాడే బావర్చీ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. పిల్లలు అందరూ సిద్ధమేనా తినడానికి? మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అబ్బా బిర్యానీ భలే గుమగుమలు ఆడిపోతుంది. బిర్యానీ స్మెల్ అదిరిపోతుంది అనుకో. అబ్బా సైలెంట్గా ఉండండి. సైలెన్స్ ఏంటి? మీ బిర్యానీ స్మెల్లో ఈ వీధంతా పెద్ద అనౌన్స్మెంట్ చేస్తుంది తెలుసా? అవునా వదినా? అవును మరి. బిర్యానీ చేసుకుని మీరు ఒక్కళ్ళే తింటే ఎలాగూ, మాకు కూడా కాస్త పంపించండి అమ్మా. అలాగే వదినా, పంపిస్తాను. ఈసారి బిర్యానీ సూపర్. ఈసారి సూపర్ అన్నారు మళ్ళీ. కాదు కాదే, ఈసారి ఎక్స్ట్రా సూపర్. అవును రోయ్, చికెన్ షాపోడ్కి 5 స్టార్ రేటింగ్ ఇవ్వాలి. అంతేలేండి, బిర్యానీ చేసిందేమో నేను, మీరు రేటింగ్ ఏమో చికెన్ షాప్ వాడికి ఇస్తారు. అంతే అంతే. అది కాదే, చికెన్ షాపోడ్ మరీ అడిగాడు మీ బిర్యానీ బాగుంటే మా షాప్కి మంచి రేటింగ్ ఇమ్మని. సర్లేండి. ఈ చికెన్ దమ్ బిర్యానీ అంటే చికెన్ కాదు, రైస్ కాదు, అది ఫ్యామిలీ అంతా కలిసి నవ్వడం. రుచి కన్నా ఈ నవ్వులే ముఖ్యం. మినియేచర్ చికెన్ దమ్ బిర్యానీ ఫ్యామిలీ స్పెషల్. ఫుడ్ ప్లస్ ఫన్ ప్లస్ ఫ్యామిలీ ఇంకా లవ్. ఈ వీడియోలో మీరు చూసింది కేవలం బిర్యానీ కాదన్నోయ్, ఒక కుటుంబం నవ్వులు, చిన్న చిన్న అల్లర్లు, మన పల్లె జ్ఞాపకాలు. మరి ఇలాంటి క్షణాలు మీకు కొంచెం అయినా నచ్చితే, మీ ముఖంలో చిన్న చిరునవ్వు వచ్చినా సరే, దయచేసి మా ఈ చిన్న మినియేచర్ కుటుంబానికి మీ ఆదరణ చూపించండి. ఇంకా ఇలాంటి ఫ్యామిలీ కథలు, వంటలు, నవ్వులు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు చాలా బలం అండి బాబు. మళ్ళీ ఇలాంటి వీడియోతో మీ ముందుకు రావాలంటే ఇప్పుడైతే బాయ్ చెప్పాలి కదా. సరేనండి, బాయ్ బాయ్ పిల్లలు. ఈ చిన్న మినియేచర్ కుటుంబం మీకు నచ్చితే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? మళ్ళీ కలుద్దాం ఇలాంటి మరిన్ని నవ్వులతో. Subscribe to Mutyala's Miniature Village Cooking channel.
for more smiles. మీ సపోర్ట్ తో ఏ టైనీ వరల్డ్ గ్రో అవ్వాలి. ఒక సబ్స్క్రైబ్, మా టైనీ వరల్డ్ కి పెద్ద సపోర్ట్. మీ ఒక్క క్లిక్ మాకు చాలా వాల్యూ. సబ్స్క్రైబ్